జరిగిన నిజం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆద్య శౌర్య దగ్గరికి వస్తుంది. ఇకప్పుడు శౌర్య, నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఆద్య? నాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం అంత మంచిది కాదు, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఇకప్పుడు ఆద్య, అదే తెలుసుకుందామని వచ్చాను సార్, మీరు చెడ్డవాళ్ళు అవ్వడం ఏంటి అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇక నేను చెడ్డవాడిని కాకుండా మంచివాడిని ఎలా అవుతాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. లేదు సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి, నన్ను కూడా మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారా? అందరి దృష్టిలో ఆకాశానికి ఉన్న మీరు ఇలా పాతాళానికి పడిపోవడం ఏంటి అని చెప్పి ఆద్య జరిగిన నిజమేంటో చెప్పమని శౌర్యని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు శౌర్య చెప్పడానికి ఏమీ లేదు, నేను నిజంగానే తప్పు చేశాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఇకప్పుడు ఆద్య జరిగిందేంటో నేను తెలుసుకుంటాను సార్, అసలు నిజాన్ని నేను బయట పెడతాను అని చెప్పి శౌర్యతో అంటూ ఉంటే శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.